గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ సినిమాల్లో మెజారిటీ అంటే 900+ అమ్మ క్యారెక్టర్లే కదా. చాలా గర్వంగా ఉంటుంది. లోకల్లో ఇంతమంది పిల్లలా నాకు అన్నట్టు అనిపిస్తుంది. 1 year బ్యాక్ నేను సుధమ్మ గారిని చూసినప్పుడు చెబ్బి ఇలా బుగ్గలతో ఉన్నారు. ఇప్పుడు నేను మొత్తం తగ్గిపోయి కొంచెం సన్నగా అయిపోయారు మీరు. ఏమో మహేష్ బాబుతో, జూనియర్ ఎన్టీఆర్తో, ఎవరో ఇప్పుడు కొత్తగా వరుణ్ తేజ్, వీళ్ళందరితో హీరోయిన్గా చెయ్యొచ్చేమో. ప్రాపర్గా డ్రెస్ అయి ఉండాలి, మేకప్ ఉండాలి, టచ్అప్ ఉండాలి, హెయిర్ కూడా ఇలా పోకుండా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి. మీరేంటి అలా వచ్చేసరి ఇలా కూర్చున్నారు, నాకు ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నారు, మొహం కూడా చూసుకోకుండా. ఇది ఒరిజినల్. అదే ఇది గోడకి సున్నం వేసినట్టు. అది దేవుడు అందం ఇచ్చాడు కదమ్మా నాకు. ఆయన ఇచ్చిన తర్వాత నేనెందుకు మళ్ళీ పూసుకోవాలి? మీ కాంటెంపరీస్ కావచ్చు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, బోల్డ్ అంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నారు. మీరెందుకు కనిపించారు అలా? అవసరం లేదు, అది ఇప్పుడు వచ్చింది. 81లో ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏ సోషల్ మీడియా ఉంది? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేని పని నేను చెయ్యను. ఎవరైనా పోస్ట్ చేసా కూడా నేను చెయ్యను అని ఒక మాట లేకుండా చెప్పేస్తాను. ఇంత హ్యాపీగా, ఇంత జోవియల్గా కనిపిస్తున్నటువంటి సుధమ్మ గారు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి హెసిటేట్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే లేనిపోని కెరియర్ చేస్తారు. సుధా అడుగు తింటుంది, ఆస్తిపాస్తులు పోగొట్టుకుంది, ఇప్పుడు పరిస్థితి చాలా వర్స్ట్గా ఉంది. నేను అడుగు తింటే నీ దగ్గరకు వచ్చి అడుక్కున్నానా? ఇంకా చెప్పాలంటే ఫేస్బుక్లో రాసేవాడివి నువ్వు, నా పేరు వాడుకుని నువ్వు అడుక్కున్నావు. ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టో లేకుంటే హీరోయిన్లో వీళ్ళ గురించి రాస్తే బోల్డ్ అంత రీచ్ వస్తుంది. తమిళ్లో రోమియో అని విజయ్ ఆంటనీ గారు పిక్చర్ చేస్తున్నాం. వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. నైట్ 2 o'clock వరకు షూటింగ్ చేస్తున్నాం. 16 years అమ్మాయిని పోగొట్టుకుని తల్లి ఎంత బాధపడుతుంటుంది, ఆ ఫాదర్కి ఎంత పెయిన్ ఉంటుంది. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు రాస్తున్నావు. అమ్మాయి ఎవరితోనో లవ్లో ఉందా? ఎప్పుడైనా కాంపిటీషన్ ఫీల్ అయ్యారా? సుకన్య కావచ్చు, శరణ్య కావచ్చు, ప్రగతి, ఇంతమంది కనిపిస్తున్నారు. అందరూ మదర్ క్యారెక్టర్స్, అందరూ మళ్ళీ చాలా గ్లామరస్గా ఉంటారు. మీ కళ్ళకి వాళ్ళు గ్లామర్గా కనిపిస్తున్నారు అంతే. నాకు గ్లామర్గా లేదు. ఒక సురేఖ అని, ఒక హేమ, ఒక ప్రగతి. ఆఫర్స్ వచ్చినా రాకపోయినా, నష్టాలు వచ్చినా అలాగే తీసుకోవాలి. మీరు సంపాదించిన ఆస్తి పోయినప్పుడు తీసుకోవాలి. కోట్లు తీసుకున్నప్పుడు సంతోషంగా ఉంది. అదే 1 రూపాయలు పోతే ఎందుకు బాధపడాలి? పోతే పోనీ. కష్టపడ్డారు, సంపాదించారు, అదంతా మీకు, మీ కూతురికి, ఆ తర్వాత మనవరాలికి అలా వస్తుంది. ఎందుకు ఇవ్వాలి? ఏం రూల్ ఉంది? ఏం వాళ్ళు సంపాదించుకోలేరా? నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక విశిష్టమైనటువంటి అతిథి ఉన్నారు. ఆ అతిథి కోసమే మనం తిరుపతి దాకా వచ్చాము. తెర మీద చాలా నిండుగా, హూందాగా, అందంగా కనిపించే అమ్మ సుధమ్మ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్కారమ్మా. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరైతే యాజ్ యూజువల్ ఆనందంగా, సంతోషంగా, అందంగా అలాగే ఉన్నారు. అండ్ వ్యూవర్స్ ఒక్క నిమిషం దిష్టి తగలకూడదు నిజంగానే. అయితే వ్యూవర్స్కి నేను మాట చెప్పాలి. అమ్మ, మేము ఒక 1 year నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నాము. ప్రతిసారి ఏదో రకంగా పోస్ట్పోన్ అవుతుంది. టక్కున నేను తిరుపతిలో ఉంటాను, మీరు వచ్చేసేయండి అనగానే తిరుపతికి వచ్చేసాము. అది కూడా అమ్మమ్మతో ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం, అమ్మవారి దర్శనం, ఆ తర్వాత శ్రీవారి దర్శనం అయిన తర్వాతే మనకి ఇంటర్వ్యూకి వచ్చారు. అండ్ ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ సెలబ్రిటీస్లవే ఒక 100కి పైగా ఇంటర్వ్యూలు చేస్తే ఎవరి దగ్గర చూడనటువంటి ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్ అమ్మ దగ్గర చూశాను. అది చెప్పులు విప్పారు, కెమెరాకి దండం పెట్టుకొని మరీ వచ్చి ముందు కూర్చున్నారు. అమ్మ, ఈ సెంటిమెంట్ అనేది యూజువల్గా మీరు షూటింగ్ చేస్తున్నారు, సినిమాలో ఉన్నారు, ఆ రోజు క్యారెక్టర్ ఉంది అనుకుంటే మీరు కెమెరాకి దండం పెట్టుకోవచ్చు. బట్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా చెప్పులు ఇప్పి మరీ కెమెరాకి దండం పెట్టి కూర్చోవడం అంటే ఇది ఎందుకు చెప్పాలంటే, ఎందుకంటే కెమెరా అన్నది మనం ఎవరు అని చూపించే ఒక అద్దం లాంటిది. మనకి తిండి పెట్టేది అది మన వృద్ధి, అది మనకి దేవుడు. మనం ఇవాళ కడుపు నిండా తింటున్నాము, మన శాంతిగా ఉన్నాం, చేతి నిండుగా డబ్బు వస్తుంది అంటే అది 5 రూపాయలు 10 రూపాయలు వస్తుందంటే ఎవరి వల్ల వస్తుంది? ఇప్పుడు నేను సుధా అనే ఒక మనిషి తెలియడానికి కారణం ఏంటి? కెమెరా. ఈ కెమెరా ద్వారా ఈ సుధాన్ని
లక్షలాది మంది చూస్తున్నారు. ఆ ప్రేమను నేను పొందేటప్పుడు మన దేవుడు అదే కదా, దేవుడికి దండం పెట్టకుండా మనం చేస్తామా? అమ్మని అమ్మనే పిలుస్తాం, నాన్నని నాన్ననే పిలుస్తాం కదా. నాకు అమ్మ. ఎంత బాగా చెప్పారమ్మా, ఎంత గౌరవము, భక్తి, ఎట్ ది సేమ్ టైం భయము ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక కెమెరా అంటే, ఒక వృత్తి అంటే చాలా క్యాజువల్గా ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. మనం సినిమాలో యాక్ట్ చేసాము, 1000 మూవీస్ చేశారు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ చేశారు, హిందీ చేశారు. ఇన్ని చేసిన తర్వాత చాలా క్యాజువల్గా వచ్చి కూర్చోవచ్చు, ఇలా ఇంటర్వ్యూ చేసేసి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కాకుండా నాకు నిజంగా అమ్మ నాకు చూడగానే యాక్చువల్గా సుధమ్మ గారు అనగానే నిండుగా ఇలా బొట్టు పెట్టుకొని కూర్చుంటారు, ఇవన్నీ అనే ఉంటాయి. బట్ ఈరోజు వెరీ ఫస్ట్ టైం అనుకుంటాను మిమ్మల్ని నేను కెమెరా ముందు ఇలా తిరునామంతో చూడడము అనేది. చాలా చాలా ట్రెడిషనల్గా అయిపోయింది కదా, దర్శనం అయిపోయింది కదా అని అలా వెళ్ళిపోలేదు, అలా కెమెరా ముందుకు కూడా రాలేదు. యాక్చువల్గా టూర్ చేయాలి, లేకుంటే రెగ్యులర్ మేకప్ ఉండాలి, అలాంటిది కూడా లేదు. బాగా నరనరానా ఉందా? నిజమ్మా. ఎందుకంటే ఇప్పుడు స్వామివారు ఆశీస్సులు పొంది కింద దిగాను, మీ అందరికీ ఆ వైబ్రేషన్ ఇవ్వాలి. అవును. అంటే ఇప్పుడు బొట్టు అన్నది ఆయన నాలో ఉన్నారు, నాతోనే వస్తున్నారు. అలా అన్నప్పుడు నన్ను నడిపించేది ఆయనే కదా, ఆ తల్లి స్వామివారే. అలా అన్నప్పుడు వాళ్ళ కోసం పెట్టుకున్న బొట్టుని ఎందుకు తుడవాలి? మన ట్రెడిషన్ని మనం చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న బొట్టు పెట్టుతున్నారు, ఏదో తెలియకుండా మనం తుడుస్తాం. కానీ తెలిసి తప్పు చేయకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత మనది అన్నది ఉంటే వాళ్ళు నేర్పించింది మనం చెయ్యాలి. నిజంగా. ఇప్పుడు ఇది ఒకళ్ళని సించపరచడానికని చెప్పట్లేదు. కొన్ని మనం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బొట్టు పెట్టుకోని వాళ్ళు, వాళ్ళది వాళ్ళ నమ్మకం, ఆ సంప్రదాయాలు వాళ్ళ సంప్రదాయం, వాళ్ళ కల్చర్ అది. ఇప్పుడు మనం కల్చర్, నేను పుట్టి పెరిగేటప్పటికి మా అమ్మ నాన్న ఎలా నేర్పించారు, ఆ వాతావరణంలోనే ఉన్నాను కాబట్టి తప్పులేదు, అలాగే ఉండాలని. ఇంకోటి, ఇందాక మీరు చెప్పినట్టు నేను తిరుపతి నుంచి వచ్చాను, కొండ మీద నుంచి వచ్చేటప్పుడు ఆయన పవర్ని నేను తీసుకొస్తున్నాను, నాతో పాటు ఆయన వస్తున్నారు. అలా అన్నప్పుడు అది ఎందుకు తుడవాలి? నేనుగా ఉండాలని కోరుకుంటాను. అందులో కొండ మీద స్వామివారు ఉంటే కింద అమ్మవారు ఉన్నారు కదా, తల్లి ఉన్నారు, అలాగే ఉంటుంది కదా. ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత స్వామివారి పైకి వెళ్ళాం. యూజువల్గా చాలా మందికి అది తెలియదు. కొండకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి తిరుచానూరు వెళ్ళి తల్లిని చూసుకుని వెళ్ళిపోతారు. కాదు, అమ్మ తల్లి లేకుండా తండ్రి ఎక్కడి నుంచి తెలుసు? సృష్టి లేదు, విశ్వం లేదు. అమ్మ తండ్రిని చూపిస్తున్నారు, తండ్రి అన్నదమ్ముళ్ళని చూపిస్తున్నాడు. ముందు కళ్ళు తెరవగానే ఎవరిని చూస్తుంది బిడ్డ? అమ్మనే చూస్తుంది. ముందు మాట వచ్చేది మా. అది ఏ భాష అయినా, లోకంలో ప్రపంచంలో ఏ భాష తీసుకున్నా అమ్మ అనేది మా అంటాం. అలా అన్నప్పుడు అమ్మ ముందు. ఇలా నమ్మే వాళ్ళకి ముందు తల్లిని చూసిన తర్వాత తండ్రిని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇంకోటి, మా అమ్మ నాన్న, మా పెద్ద నాన్న, మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, తల్లిని చూస్తే స్వామి వారి రాత్రి తల్లిని చూడ్డానికి వస్తారు కదా, ఎంతమంది భక్తులు వస్తున్నారు, అందరినీ అనుగ్రహించిన తర్వాత ఆయన ఒక్క క్షణమైనా అమ్మవారిని చూడడానికి కింద కొండ దిగుతాడు. అప్పుడు ఈవిడ చెప్తారంట, స్వామి పిల్లలు వస్తున్నారు, ఇంతమంది పిల్లలు నా దగ్గరికి వచ్చారు, నా కోసమైనా నువ్వు చెయ్యాలి కదా, ఈ పిల్లలు నిన్ను చూడ్డానికి కూడా పంపిస్తున్నాను, లెక్క చెప్తారంట ఆవిడ. ఓ, ఎంతమంది నా దగ్గరికి వచ్చారు, పిల్లలందరూ వస్తున్నారు, జాగ్రత్తగా వాళ్ళకి దర్శనం ఇచ్చి వాళ్ళని కాపాడాలి స్వామి అని అమ్మ లెక్క చెప్తారు. మామూలుగా మన ఇంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఎవరికి వెళ్ళి చెప్పుకుంటాం? ఫస్ట్ అమ్మకి. ఒక నాన్న కొట్టినా, అన్న కొట్టినా, తమ్ముడు కొట్టినా, అక్క కొట్టినా అమ్మా అంటాం. అదే కదా ఇక్కడ, ఆవిడ లోకానికి తల్లి కదా, ఆవిడ వెళ్ళి చెప్తుంది. యాక్చువల్గా నాన్న దగ్గర నుంచి మనకు అనుకున్నటువంటి రిక్వెస్ట్లో, డిమాండ్లో ఏదైనా కానీ నెరవేర్చడానికి కూడా అమ్మ వెళ్ళి చెప్తే తప్ప కాదు అనేది ఉంటుంది కదా. కావాలన్నా కూడా అమ్మ నాన్నకు చెప్పు అని అమ్మ దగ్గరికి వెళ్తాం. మిమ్మల్ని అమ్మ 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 అని పిలవడం మామూలుగా కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సినిమాల్లో మెజారిటీ అంటే 900+ అమ్మ క్యారెక్టర్లే కదా. ఎలా అనిపిస్తుంది అమ్మ గురించి మనం ఇంత మాట్లాడుకున్నప్పుడు? మిమ్మల్ని ప్రతి ఒక్కరు అమ్మ అని పిలవడమే కాదు, అమ్మ అని చూస్తున్నప్పుడు అది కూడా వెరీ యంగేజ్లోనే మీరు అమ్మ అయిపోయారు. వదిన, అక్క, వీళ్ళు హీరోయిన్లు, వీళ్ళందరికంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల కంటే కూడా అమ్మ. ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? చాలా గర్వంగా ఉంటుంది. లోకంలో ఇంతమంది పిల్లలా నాకు అన్నట్టు అనిపిస్తుంది. ఒక్క
ఒక్క సంతోషం నా పిల్లలు నన్ను అమ్మ అని పిలిచేది ఇంట్లో మాత్రమే. ఏదైనా అవసరం వస్తే అమ్మ ఇది మా అమ్మ అంటారు. అవును. ఆప్యాయత, ప్రేమతో మనకి కావాల్సిన మనిషి అని హృదయపూర్వంగా పిలుస్తున్నారు కదా. బయట వాళ్ళు అమ్మ అన్నప్పటికీ ఎంత ఆనందంగా ఉంటుందో. ఉమ్. ఇవాళ మార్నింగ్ నాకంటే పెద్ద ఆయన, నేను క్యూలో నించుంటున్నాను అనమాట. ఉమ్. ఆ బ్రేక్ దర్శనం క్యూలో నించుంటే, ధ్వజస్తంభం దగ్గర నించుంటే నాకంటే పెద్ద ఆయన, ఆయనకి 80 పైనే ఉంటుంది. ఆ. ఆయన అంటున్నారు, అమ్మా నమస్కారం అమ్మా, బాగున్నారా, ఓ. మంచిగా దర్శనం చేసుకోండి. అంటే అమ్మా అన్న మాట, ఆయన నన్ను పిలవాల్సిన అవసరం లేదు, కానీ ఆయన అమ్మ అన్నప్పటికీ అమ్మ అని పిలిపించుకోవడానికి నేనెంత భాగ్యం చేసి ఉండాలి. నిజంగా కదా. మన పిల్లలకి మన అమ్మ అన్నప్పుడు బయట వాళ్ళు పిలిస్తే ఎందుకు అమ్మ అవ్వలేము? ఉమ్. ఎవరిని అంతమందిని అమ్మని పిలవలేము, ఎవరు పడితే వాళ్ళని అమ్మని పిలవలేము. అక్క అనొచ్చు, ఆంటీ అని ఇప్పుడు ఈజీగా వస్తుంది. అవును. అమ్మని ఎవరిని పిలవలేము, అది ఎవరికో కొంతమందికి వస్తుంది. ఉమ్. అలాగే కన్నాంబ గారు, సావిత్రి గారు, తర్వాత జమున గారు, వీళ్ళందరూ, సుజాత గారు, అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరూ అమ్మ అయిన తర్వాత నేను ఆ కేటగిరీలో ఉన్నానంటే గర్వమే. అది కూడా ఒక లాంగ్ రన్, మామూలుగా కాలర్ లేదు ఇలా అనేసి చెప్పొచ్చు. కాలర్ ఎగలేం కాబట్టి చాలా ఆనందంగా అదండి. ప్రతిసారి ఆ క్యారెక్టరు సుధమ్మ అమ్మగారి క్యారెక్టరు మీ దగ్గరకు వచ్చినప్పుడు వచ్చేటువంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి? ఇందులో కూడా అమ్మేనా? ఈసారి ఎవరికి అమ్మను అవుతున్నాను, ఎంతమంది నాకు పిల్లలు, ఏ హీరోకి అవుతున్నాను, ఇలాంటివి ఉంటాయా? చాలా ఉంటాయి. ఇప్పుడు పిల్లలందరూ ఒక రామ్ చరణ్ అవ్వరండి, జూనియర్ ఎన్టీఆర్ అయినా, మనోజ్ అయినా, వీళ్ళందరూ, తరుణ్, వీళ్ళందరూ నేను చూసి పెరిగిన పిల్లలు కదా. నా కళ్ళ ముందు చిన్న చిన్న పిల్లలు అలాగే ఆడుకునే పిల్లలు వాళ్ళ హీరో అయ్యారు, వాళ్ళకి తల్లి అయ్యేటప్పటికి వాళ్ళతో నేను జోక్ చెప్పేదాన్ని, మీరు పెరిగారా నేను పెరగలేదని. ఇలాగే నా ఏజ్ అక్కడే ఆగిపోయింది. వాళ్ళే పెరిగారు, ఎందుకంటే నేను తల్లి అప్పుడే తల్లి అయ్యాను, తల్లి అలాగే ఉన్నాను, కానీ వాళ్ళే పెరిగి అలాగే పెద్దవాళ్ళు అయ్యారు. అమ్మ అలాగే ఉంది. తర్వాత మెల్లిగా అమ్మమ్మ అయినప్పటికీ కూడా రియల్ లైఫ్లోను అమ్మమ్మ అయినప్పటికి కూడా అమ్మగా మాత్రం అమ్మమ్మ అయినా, అమ్మమ్మకి అమ్మమ్మ అయినా కూడా ఇలాగే ఉంటా. నా వయసు 22 ఎల్లదు అలాగే. ఇప్పుడు ఆల్మోస్ట్ 40+ ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాము. ఒరిజినల్ వయసు ఎంత అడగకూడదు మామూలుగా అయితే. చెప్పడంలో తప్పులేదు. మా అమ్మ చెప్పుకునేవాళ్ళు, నీ వయసు తగ్గించుకుంటే నీకంటే అబద్ధం చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు అని. ఒక వయసు వచ్చిన తర్వాత, నేను 30 అంటే నమ్ముతారా? అసలు నమ్మదు. నేను ఈ శరీరంకి వయసు అయ్యి ఉండొచ్చు, నా మనసు నా హృదయంకి 22, కానీ నా వయసుకి 61. నా శరీరానికి, అవును, దేవుడిచ్చిన శరీరం ఇది, ఇప్పుడు కాదు ఎప్పటికైనా కాలిపోయే శరీరంకి, దీని మీద ఇంత ఆశ పెట్టుకున్న దానికి 61. ఇది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అది ఆయింది లెక్క. లేదు, చాలా చాలా మీరు చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి, నాట్ ఓన్లీ రోల్స్ అనట్లేదు నేను, బోల్డ్ అంతా మీరు చేసే బాధ్యతలు మీకు ఉన్నాయి కాబట్టి నిజంగా ఆశీర్వాదాలు ఉంటాయి, అమ్మ ఆశీర్వాదం మీకు ఉంటుంది, అలాగే ఉంటారు. 61 ఏళ్ళు. నేను యాక్చువల్గా 1 year బ్యాక్ నేను సుధమ్మ గారిని చూసినప్పుడు చెబ్బి ఇలా బుగ్గలతో ఉన్నారు. ఇప్పుడు నేను మొత్తం తగ్గిపోయి కొంచెం సన్నగా అయిపోయారు మీరు. ఏమో మహేష్ బాబుతో, జూనియర్ ఎన్టీఆర్తో, ఎవరో ఇప్పుడు కొత్తగా వరుణ్ తేజ్, వీళ్ళందరితో హీరోయిన్గా చేయొచ్చేమో. అనుష్క శెట్టి వీళ్ళందరూ చేయట్లా, నేను చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి అమ్మ మాత్రమే చేయాలా? వాళ్ళ పక్కన హీరోయిన్ చేయొచ్చు కదా. హైట్ కూడా సరిపోద్ది అనుకుంటా కదా. హైట్, కలర్. మెయిన్ ఏంటంటే ఈ జోక్స్ అపార్ట్, హెల్త్ కాన్షియస్ నాకు ఎక్కువ ఉంటుందమ్మా. మేము ప్యూర్ వెజిటేరియన్, కరెక్ట్గా టైంకి తింటాను. ఒక పదార్థం నచ్చిందంటే, నా బేసిక్ చెప్తున్నాను, ఏంటి ఇది ఒక అడ్వైస్ లాగా ఉందని అనుకోకండి, ఉన్న సీక్రెట్ని ఇప్పుడు బయట పెడతా. ఇది మీరు కూడా పాటించండి, ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూసుకోండి, అప్పుడు లైక్స్ నాకు వస్తుంది, కవితకు రాదు, నాకు వస్తుంది. మెయిన్ మన కాన్షియస్ ఎక్కడ ఉండాలంటే మన ఆరోగ్యం మీద ఉండాలి. మన కాళ్ళతోనే మనం నడుస్తున్నాం, మన చేతితోనే మనం తింటున్నాం, మన ఊపిరి మనదే, మన కళ్ళుతోనే చూస్తున్నాం. అలా అన్నప్పుడు దేవుడు ఇచ్చిన కళ్ళుని మంచిగా చూసుకోకుండా, మంచిగా ఉన్న చేతిని మంచిగా చూసుకోకుండా, నీ కాళ్ళతో నడుస్తున్నప్పుడు నీ కాళ్ళని జాగ్రత్తగా చూసుకోకుండా ఉంటే
బతికేంటి పోయినా ఏంటి? ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? పెయిన్ ఎవరు అనుభవిస్తారు? మనమే కదా. ఎదటి వాళ్ళకి పెయిన్ ఇవ్వలేము కదా. అవును. ఆరోగ్యంగా ఉంటే ఇంకా 10 ఏళ్ళు ఆశ ఎక్కువ ఉంటుంది, 10 ఏళ్ళు బతకాలని ఉంటుంది. కానీ ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఎక్కువ పని చేయొచ్చు. అవును. మీ మనసు సంతోషంగా ఉంటుంది, పక్కన ఉన్న వాళ్ళని సంతోషంగా పెట్టచ్చు, ఎప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ట్రూ. కరెక్ట్ టైంకి తింటాను, ఏది వచ్చినా ఇక్కడ ఎక్కించుకోను. పోతే పోనీ వచ్చింది. ఇవాళ 1 ఇయర్ అయినా కూడా మీ ఐ డ్రీమ్ వాళ్ళకి ఇవ్వాలే, దొరికింది. interview చెయ్యాలని. సో ట్రూ, అది నిజంగా. ఇది డెస్టినీ రాసి ఉంటుంది. అవును. అది కూడా తిరుపతి స్వామివారి దర్శనం అయిన తర్వాత చెయ్యాలని ఆయన రాసిన తర్వాత నేను లెక్క మార్చి మార్చి రాస్తే కుదురుతుంది. ఎన్నిసార్లు మేము చెన్నైకి వచ్చినా ఎందుకు ఇస్తారు అప్పుడు? మీరు ఇవ్వరు కదా. అన్నీ రాసి పెట్టే ఉంటాయి. కాకపోతే అలాగే నేను దీంట్లో ఇది ఆరోగ్యం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఇదంతా నేను ఆరోగ్యంగా ఉండడం వల్ల సాధ్యమవుతుంది, ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను. అవునా? టైంకి భోజనం చేస్తా. ఒక చిన్న పదార్థం నచ్చిందంటే అది పూర్తిగా అయ్యే వరకు తినేస్తాను. చాలా ఇష్టం తీరే వరకు తినేస్తాను. ఒక మైసూర్ పాకు ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక స్వీట్ ఎక్కువ తింటాను, కానీ ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, నాకు నచ్చింది, ఒక 2 పీస్ తినేస్తాను, 3 పీస్ తినాలి చాలు. ఇంకా వెగట్ వస్తుంది. వెగట్ వచ్చిన తర్వాత వద్దు, ఇంకా దాని దగ్గరికి వెళ్ళకూడదు అన్నంత వరకు తినేస్తాను. మళ్ళీ దాని జోలికి వెళ్ళను. అయిపోయింది కదా, తృప్తిగా తినేసావు కదా, ఇంకెందుకు అని నన్నే క్వశ్చన్ అడుగుతాను అనమాట. అలాగే ఫుడ్ మాత్రమే కాదు, చాలా 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 వామ్ వాటర్ తాగుతూ ఉంటాను. పీక్ సమ్మర్లో కూడా. చాలామంది నన్ను ఆర్టిస్ట్, మా కోస్టర్స్ అంటారు, అంత వేడిగా ఉంది, అంత వేడి నీళ్ళు ఎలా తాగుతావు అక్క అని. ఏమో చిన్నప్పటి నుంచి అది అలవాటు అయింది. వామ్ వాటర్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగిస్తుంది, స్కిన్ గ్లో అవుతుంది. అదే ఇందాక ఒక గోడ ఉంది, చిత్రం రాయాలంటే ఈ గోడ అన్న ఈ శరీరం బాగుంటేనే కదా చిత్రం రాయడం. స్వచ్ఛంగా కూడా ఉండాలి కదా, ఉండాలి, అందంగా ఉండాలి. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. అప్పుడు మన మీద ప్రేమ చూపించాలంటే మన అందంగా ఉండాలి, మన ఆరోగ్యంగా ఉంటే అందం బయటపడుతుంది. ఇది సీక్రెట్. ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతారు? ఒక రోజుకి ఎలాగైనా 5 to 7 లీటర్స్ వరకు తాగేస్తారు. అవునా? ఒక షార్ట్కి వెళ్ళి వచ్చినాక మా వాళ్ళకి తెలుసు, మా స్టాఫ్కి తెలుసు, షార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2 గ్లాస్ నీళ్ళు పెట్టేస్తారు. కంపల్సరీగా ఉంటుంది. ఆ ఫ్లాస్క్ అని లెక్క ఉంది, అది దానికి బాటిల్ వెళ్తూనే ఉంటుంది. యూజువల్గా అబ్జర్వేషన్లో నేను నా ఫీల్డ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బయటకు లేడీస్ వెళ్తున్నారు అనుకుంటే వాటర్ తాగకుండా ఆపేసుకుంటారు. ఎందుకంటే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయో లేదో, నలుగురు ముందు మళ్ళీ నేను వెళ్ళాలంటే ఒక మొహమాటం ఉంటుంది. కనుక్కొని అక్కడికి మీరు అడ్రస్ చెప్పండి అంటే అక్కడ అవి ఎలా ఉన్నాయో ఏంటో తాగకుండా చాలా వరకు యూరిన్ ఇన్ఫెక్షన్లో, లేకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, స్టోన్స్ ఫామ్ అయ్యాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అదే ఇందాక ఆరోగ్యం గురించి అక్కడే వస్తుంది. క్లీన్గా మనం క్లీన్ చేసుకోవాలి అంటే మీరు తాగండి. కంట్రోల్ అన్నది మీ చేతిలో ఉంది. అది మీ చేతి దాటి వెళ్ళిందంటే దట్ ఈస్ ద ప్లేస్, మీరు చూసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఇదంతా ఆరోగ్యంగా ఉంటే, మీలో ఒక కంట్రోల్ ఉంటే ఎందుకు మనకి బయటకు ఉన్న ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయి. బాడీ సిస్టమ్ అలవాటైపోతుంది. అవును. ఇప్పుడు కళ్ళు ఎంతవరకు చూడగలుగుతుందో అంతవరకుమే చూడగలుగుతాం. మనకి పొట్టకి ఎంత కావాలో, మన కడుపు నిండా తినాలంటే ఎంత తినగలుగుతామో అంత తింటున్నాం. అదే తృప్తి దీంట్లో కూడా ఉండాలి కదా. మనం తాగగలుగుతాం, నీళ్ళు తాగుతాం, మన ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటే మనం తాగగలుగుతాం. అయ్యో మన రెస్టారెంట్ ఎత్తుక్కోవాలి అంటేనే మైండ్ ఈ ఆలోచన వచ్చేటప్పటికి అక్కడికి వెళ్తుంది. స్ట్రెస్ కొన్ని నేచర్ మనం దాటి వెళ్ళలేవు. ప్లేస్ని బట్టి అలవాటు చేసుకోవడం. మన చేతిలో మన బ్రేక్ ఉందమ్మా, ఒక బండి మీద వెళ్తున్నాం, మనం లెఫ్ట్ వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. కంట్రోల్ మన చేతిలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఈవెన్ నేచర్ కూడా ఏం చేయలేదు, సహకరిస్తుంది. మనం ఏదైనా మంచి కావాలని కోరుకున్నాము, పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే, నిజంగా పాజిటివ్గా ఆలోచిస్తే ఏది మన పక్కకి రాదు. అన్ని మనకు కావాల్సినటువంటి ఒక వేని అక్కడ మనకు దారిని చూపిస్తూ అంతే. కొన్ని దాటి వెళ్ళాల్సిందే, తప్పదు. మన హెల్త్ వైజ్ చూసుకోవాలంటే కొన్ని చేయాల్సిందే. మన మీద ఫోకస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు 7 లీటర్స్ తాగాల్సిన అవసరం లేదు, మినిమం 3 లీటర్స్ తాగండి. ఇప్పుడిప్పుడే కదా ఇంత ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ ముందు వరకు డయాబెటిక్ అంటే ఏంటో తెలియదు, బీపీ అంటే ఏంటో తెలియదు.
ఇప్పుడు లేనిపోని ఫుడ్ దొరుకుతుంది, బయట తినేస్తున్నాం. ఉమ్, మీ కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది? తినాలని ఉంది. వాళ్ళు టెంప్ చేస్తున్నారు కాబట్టి మీరు తింటున్నారు. మీరు టెంప్ అవ్వకుండా ఉండండి, వాళ్ళు ఫోర్స్ చేయలేరు. నిజమా? అప్పుడు మీ సిస్టమ్ కరెక్ట్గా మీ లెవెల్లోనే ఉంటుంది, అది దాటి వెళ్ళదు. ఇప్పుడు మీ హెల్త్కి మంచిగా ఉంటుంది. ఫుడ్, వాటర్ ఇంటేక్ వీటి గురించి మాట్లాడుకున్న తర్వాత ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏం చేస్తారు మీరు? ఏం చేయను, ఇంటి పని అంతా నేను చేస్తాను. ఓకే. ఇంట్లో ఉంటే పని మనిషి నేనే, వంట మనిషి నేనే, పిల్లలు ఉన్నా పనమై ఉన్నా కూడా నాకు నిజంగా చెప్పాలంటే బేసిక్గా ఓసిడి ప్రాబ్లం ఉంది. ఓ ఓకే. చాలా హై వాల్యూమ్లో ఉంది. అది ఏం చేస్తానంటే, ఇది బాగానే ఉంది భూమమ్మ, కొంచెం ఇంకొంచెం మంచిగా తుడిస్తే బాగుంటుంది. రేపు చేస్తానమ్మా. సర్లే నువ్వు రేపు చేస్తున్నావు, సరే రేపు చెయ్యి, కరెక్ట్గా చేసే అని చెప్పి మళ్ళీ తుడిసేస్తాను. దానికే సిగ్గు వచ్చి మళ్ళీ తుడుస్తుంది. ఓకే. రేపటి దాకా ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగాలి? అది నీట్గా ఉంటుంది కదా. అది ఏమవుతుంది, నేను తుడిసే కొద్దీ తను వచ్చి మళ్ళీ తుడుస్తుంది. రేపు మళ్ళీ ఇంకో రోజు చూసేటప్పుడు అమ్మకి నచ్చదు కదా, ముందే తుడిసేసి పెట్టేద్దాం. ఎక్సర్సైజ్ అంటే వెళ్ళిపోయి జిమ్కి వెళ్ళి హార్డ్ కోర్గా నేను చేసేది ఏమి లేదు. ఇంటి పని అంతా నేను చేసుకుంటాను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాకింగ్, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. అండ్ షూట్కి వచ్చినా కూడా కూర్చొని ఒక చోట తిరుగుతూనే ఉంటాను. వామ్ వాటర్ తాగే కొద్దీ ఏమవుతుంది, ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. మీలో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటపోతున్నాయి. ఆటోమేటిక్గా మనలో గ్లో వస్తుంది, మన హెల్త్ బయటపడుతుంది. ఇదే ఎక్సర్సైజ్ అంటే. ఇది మెయిన్. మనం అయ్యో ఇవాళ చేయలేమే, ఇది చేస్తే ఎలా ఉంటుందో, ఏమైందో 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 అంటే అది ఆగదు, వచ్చేది వస్తూనే ఉంటుంది. మనం టెన్షన్ అవుతే మాత్రం ఏమవుతుంది? ట్రూ. ఒక చిన్న టెన్షన్ వల్ల ఏమవుతుంది, హెల్త్ పాడవుతుంది, మీ కాన్షియస్నెస్ పోతుంది, మీలో ఉన్న స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా మీ సిస్టమ్ మారిపోతుంది. ఇవన్నీ మీరు చేసే తప్పు వల్ల, మీ ఆలోచన వల్ల జరిగిపోద్ది. మనమే కదా వచ్చింది, రావడం అది పని అయితే నేను ఫేస్ చేయడం నా పని. పాజిటివ్గా అనుకుందాం, జరిగిపోద్ది. ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్న తర్వాత యూజువల్గానే ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు. ఐదర్ ఇట్ మే బి అమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కెమెరా ముందుకు వస్తున్నారు, ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అది కూడా ఇంటర్వ్యూ ఫర్ ఎవర్ ఉంటుంది, రికార్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి అందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రాపర్గా డ్రెస్ అయి ఉండాలి, మేకప్ ఉండాలి, టచ్అప్ ఉండాలి, హెయిర్ కూడా ఇలా ఇలా పోకుండా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి. మీరేంటి అలా వచ్చేసరి ఇలా కూర్చున్నారు, నాకు ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నారు, మొహం కూడా చూసుకోకుండా? అంటే మీరు వాళ్ళందరూ చూసుంటారు కదా, ఆవిడ సినిమాలు ఇలా చూస్తాం, ఒరిజినల్గా ఎలా ఉండాలి చూడాలని వాళ్ళకి ఉంటుంది కదా. ఓకే. అందుకే ఇది ఒరిజినల్. అదే ఇది గోడకి సున్నం వేసినట్టు అది. ఓకే. అది మేకప్ చేసేసి మాకు ఫుల్గా ఇలా అలంకరించి కవర్ చేస్తున్నాం. ఓకే. డైరెక్ట్గా వచ్చి కూర్చున్నారు, నాట్ ఈవెన్ వాళ్ళకు ఫేస్ని కూడా చెక్ చేసుకోలేదు, అసలు ఏమీ లేదు, ఆ ఫీలింగ్ అనేది కూడా లేదు అసలు. దేవుడు అందం ఇచ్చాడు కదమ్మా నాకు. అవును, ఆయన నిజంగా. ఇచ్చిన తర్వాత నేనెందుకు మళ్ళీ పూసుకోవాలి? సో ట్రూ, సో ట్రూ. సో ఇప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయింది, స్వామివారి దర్శనం అయిపోయింది. యాక్చువల్గా బేసికల్గా మీరు ఫ్రమ్ శ్రీరంగం. ఆ నరనరాన దేవుడు భక్తివాన పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అవే వినిపిస్తూ ఉంటాయి. అటు శ్లోకాలు వినిపిస్తుంటాయి, సుప్రభాతము ఉంటుంది, గుడి గంటలు ఇవన్నీ ఉంటాయి. సో అదే సంప్రదాయబద్ధమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీరు పూజలు చేసుకునేటప్పుడు మడి కట్టుకుంటారు, మడి చారంటారు కదా, అదే టైప్లో చీర కట్టుకుంటారు, అంతేనా? అవును. ఎంతసేపు చేస్తారు యూజువల్గా పూజలు మీరు? గంటన్నర చేస్తాను. అమ్మ ఇప్పుడు 2 గంటలు వాకింగ్, గంటన్నర పూజ. యాక్చువల్గా ఎలా టైం దొరుకుతుంది? ఇటు షూటింగ్లు, షెడ్యూల్స్, టైం ఫాలో అవ్వాలి, పంక్చువల్గా ఉండాలి అంటే మనలోనే ఉంది కదా అవన్నీ. ఇప్పుడు 6 గంటలకి లేవాల్సింది ఉంటుంది, 4 గంటలకు లేస్తాం. మనం చేయలేమన్నది ఉండకూడదు కదా, అందుకే 4 గంటలకు లేస్తాం. 4:30 రెడీ అయిపోతాను. స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒక గంట పూజ చేసుకుంటా. పూజ అవుతూ ఉన్న కొద్దీ అక్కడ వంటలు చేసేస్తాను. మధ్య మధ్యలో శ్లోకాలు చదువుతూ తిరుగుతూ స్వామివారిని తలుచుకుంటూ, అప్పుడు ఇంకా మంచిగా వస్తుంది. స్వామి కోసం చేస్తున్నాం ఆ ప్రసాదం, అప్పుడు ప్రసాదం బాగానే వస్తుంది. ఏ వంట అయినా మనస్ఫూర్తి పెట్టి చేస్తున్నాం, స్వామి కోసం అనుకుంటూ చేస్తున్నాం. మనం చెప్పే మంత్రాలను బట్టి అక్కడికి వెళ్తుంది కదా వైబ్రేషన్, అది ఉంటుంది, అది బాగానే ఉంటుంది. 6:30కి బయలుదేరుతాం. మధ్యాహ్నం మనకి లంచ్ టైం ఉంది, 1 అవర్ నిద్రపోతాం, పవర్ నాప్ ఉంటుంది. ఈవినింగ్ తొందరగా ఇంటికి వచ్చేస్తున్నాం.
వచ్చిన తర్వాత మన ఆరోగ్యం, మన హెల్త్ కాన్షియస్నెస్ అక్కడ ముందుకు వస్తుంది. మనం వెళ్ళాలి, చెయ్యాలి. ఏదైనా మనం చెయ్యలేము అనుకుంటే చేయలేం. నేను చేస్తాను అనుకుంటే చేయగలుగుతాను. ఓకే. అదే టైమింగ్ కరెక్ట్గా 9:30 డీప్ స్లీప్లో రెండో లోకంలో ఉంటాను నేను. ఓ మార్నింగ్ 4:30, 5కి లేచిపోతాను. 9:30 వరకు పడుకుంటారు ఇంకా? ఏనుగు వచ్చి పక్కన దాన్ని తొక్కినా కూడా తెలియదు నాకు. అవునా? మా వాళ్ళకే చెప్పేస్తాను, వాళ్ళకే తెలుసు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, చెప్తే నవ్వుతారు. స్కూల్ డేస్లో వెన్ ఐఎమ్ స్కూలింగ్, ఒక సెయింట్ ఫిలోమినాస్ అని ట్రిచీలో ఉంది, అక్కడే చదివాను. తర్వాత ఇంగ్లీష్ మీడియం నుంచి మా వాళ్ళు తమిళ్ తెలియకుండా పోతుందేమో అని తమిళ్ మీడియంలో పెట్టారు కొన్ని. ఓకే. 8th to ఓల్డ్ పియూసీ నేను అక్కడ తమిళ్ మీడియంలో పెట్టారు. ఒక 3-4 months తమిళ్ రాక చాలా కష్టపడ్డాను. మనం తర్వాత పికప్ అయిపోయింది. వెళ్తే మధ్యాహ్నం మా టీచర్స్ చెప్పేవాళ్ళు, అలాగా నిద్రపోతుంటే, యు ఆర్ అ గుడ్ స్టూడెంట్, ఐ నో, గో అండ్ స్లీప్ ఇన్ ద లాస్ట్ బెంచ్, ఓకే అనేవాళ్ళు. వెళ్ళిపోయి నిద్రపోయాను. ఇప్పుడు నేను స్కూల్ ఫినిష్ అయ్యే వరకు కాలేజ్కి, పియూసీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు వరకు అలాగే ఉండేదాన్ని. ఈచ్ అండ్ ఎవ్రీబడి నోస్, మన వాళ్ళు అందరికీ కూడా తెలియదు. లంచ్ తర్వాత ఒక పవర్ న్యాప్ ఉంటుంది, 20 to 25 minutes కంపల్సరీ పడుకుంటా. ఓకే. ఇంకోటి మనకి మేకప్ అవన్నీ టైం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి దేవుడు ఇచ్చిన వరం అది. లేకపోతే గంటలు గంటలు కూర్చోవాలంటే కష్టం. నిజంగా ఏం ప్రాబ్లం లేదు కదా. ఇదంతా నాకు ప్లస్, అందుకే హెల్దీగా ఉన్నాను, ఆరోగ్యంగా అక్కడ వచ్చింది. సో డైలీ తిరునామం పెట్టుకుంటారా మీరు? ఇంట్లో ఉంటే కంపల్సరీగా ఇదే పెడతాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో చూసాను నేను, కనిపిస్తోంది, అందుకే ఇలా తీసి డైలీ పెట్టుకుంటారు. పూజ అప్పుడు కంపల్సరీ ఉంటుంది. గుడికి వెళ్తే కంపల్సరీగా ఇది ఉంటుంది, మడి కట్టుకుంటాం. అంటే మనకి వాళ్ళు అంత ఇచ్చారు, మంచి లైఫ్ ఇచ్చారు దేవుడు. అలా అన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఇంత టైం ఇవ్వలేమా? ట్రూ. మనం భోజనం పెట్టుకున్నాం, కంచంలో భోజనం ఉంది, మన ఆకలి తీరాలని మనం తింటున్నప్పుడు, దానికోసం టైం స్పెండ్ చేసినప్పుడు, ఆ అన్నం ఇచ్చి, ఈ శరీరం ఇచ్చి, ఇంత మంచి అమ్మ నాన్నని ఇచ్చి, ఈ లోకాన్ని మన కోసం దేవుడు ఇచ్చేటప్పుడు ఆయన కోసం ఒక 10 నిమిషాలు మనం స్పెండ్ చేయలేము. అది అందుకే నేను అదంతా ఇష్టంగా చేస్తాను. మిగతా మీరు ఆల్మోస్ట్ 40+ years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఇంతమంది నోన్ క్యారెక్టర్స్కి మదర్స్గా చేశారు, హీరోస్కి ఇంతమందికి చేసిన తర్వాత మీ కాంటెంపరీస్ కావచ్చు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, బోల్డ్ అంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇన్స్టా రీల్స్ ప్రతిరోజు ఎక్కడున్నారు, ఏ షూట్ చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు, ఏ క్యారెక్టర్లో ఉన్నారు, అన్నీ రీల్స్ రూపంలో ఇన్స్టాగా వచ్చేస్తూ ఉంటారు. మీరు ఎందుకు కనిపించరు అలా? నాకు ఫిలిమ్స్ చాలు, సోషల్ మీడియా అవసరం లేదు. అది ఇప్పుడు వచ్చింది. 40 years ముందు సుధాన్ని తెలిసే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు, 81లో ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏ సోషల్ మీడియా ఉంది? అసలు ఫోన్లు ఏమున్నాయి అక్కడ? సెల్ ఫోన్ లేదు కదా. ఒకటి చెప్పనా, ఇది తప్పుగా అనుకోవచ్చు, ఇది 100% ట్రూ, ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను. సోషల్ మీడియాని రావడం వల్ల డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి, బ్యాడ్ ఎక్కువ జరుగుతున్నాయి చాలా వరకు. ఇది వాళ్ళు తప్పుగా కూడా అనుకోవచ్చు. ఎందుకు అందులో ఉన్న మంచిది తీసుకోరు, చెడు ఎందుకు తీసుకుంటారు? ఇంకోటి, ఇప్పుడు ఒక ప్రోగ్రాం ఉంది, మనం చేస్తున్నాం. ఇప్పుడు కవిత నేను మంచి ఫ్రెండ్, సుధా గురించి మీకు తెలుసుకోవాలి, మంచి ఫ్రెండ్స్ అయితే ఓకే. తెలియని వాళ్ళ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి? వెన్ దర్ ఈజ్ అన్ అన్నోన్ పర్సన్, వై షుడ్ ఐ నో అబౌట్ దేమ్? వై షుడ్ ఐ వేస్ట్ మై టైం? నా గురించి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఇది సోషల్ మీడియాలో బ్యాడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అలాగే రీల్స్ అని చేస్తారే, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆఫ్ దేమ్. వై యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ అంట నేను. మేం చేసిన దాన్ని మళ్ళీ రిపీట్ చేయడానికి మీరెందుకు? మేమే చేస్తాం కదా, అయిపోయింది కదా. ఒక ఎంటర్టైన్మెంట్గా చేసేయండి, దాని బదులు మీరు వేరే దాంట్లో కాన్సన్ట్రేట్ చేశారంటే టైం వేస్ట్ అవ్వదు, మీరు ఇంకా నాలెడ్జ్ పెరుగుతూ వెళ్తుంది. అయితే
సోషల్ మీడియా అకౌంట్లు అటు ఇన్స్టా కావచ్చు, ఇటు యూట్యూబుల్లో కావచ్చు, వాళ్ళకంటూ ఒక ఛానల్స్ పెట్టుకొని ఇవన్నీ మా హౌస్ టూర్, లేకుంటే మా బీరువా టూర్, మా ఫ్రిడ్జ్ టూర్, మా బాల్కనీ టూర్ ఇవన్నీ చేసి పెడుతుంటారు కదా. నేను ఏం తింటాను, బాయిల్ ఎగ్ని కూడా ఎలా తింటాను, ప్రతిదీ ఉంటుంది కదా అందులో. వాళ్ళని ఇన్ఫ్లుయెన్షియర్స్ అనడం మనం స్టార్ట్ చేసాం. బోల్డ్ అంతమంది ఫాలోవర్లు వస్తున్నారు, బ్రాండ్ అంబాసిడర్లుగా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు, ఇవన్నీ ఉంటుంది. యు ఆర్ మిస్సింగ్ ఆల్ దోస్ థింగ్స్ కదా, కాదమ్మా? అనిపించట్లా. నిజంగా వాళ్ళకి అది హ్యాపీగా ఉంది, నాకు అది హ్యాపీగా లేదు. వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేస్తున్నారు, నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, అంతే. వెన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, అదే ఇందాక నేను ఫుడ్ గురించి చెప్పేటప్పుడు నాకు ఇష్టమైన స్వీట్ కానీ నాకు ఇష్టమైన ఫుడ్ కానీ అప్పుడు తినాలంటే తీసేస్తాను, తినేసి అతృప్తి అయిపోతుంది, మళ్ళీ దానికి వెళ్ళను కదా. అవును. సేమ్ ఇది కూడా అంతే. నాకు ఇష్టం లేదు, ఇష్టం లేని పని నేను చెయ్యను, ఎవరైనా పోస్ట్ చేసా కూడా నేను చెయ్యను అని ఒక మాట లేకుండా చెప్పేస్తాను. అది నాట్ ఓన్లీ ఫర్ నా దగ్గర నుంచి కాదు, ప్రొఫెషనల్ వైజ్ కాదు, ఏదైనా సరే ఇష్టం లేని పని ఏది చేయను నేను. ద డే 1 నుంచి వెన్ ఐఎమ్ ద స్మాల్, అప్పటి నుంచి టిల్ నౌ నేను నాకేది ఇష్టమో అదే చేస్తాను. ఓకే. నాకు ఇష్టం లేదు, నా గురించి తెలుసుకోవాలంటే మీకు ఎన్నో విషయాలు ఉన్నాయి, దాని గురించి తెలుసుకోండి. సుధా గురించి తెలిసి టైం ఎందుకు వేస్ట్ చేస్తారు అంటారు నేను. అమ్మ, ఇన్ని మనం మాట్లాడుకున్నప్పుడు సుధా గారిలో ఒక హిడెన్ టాలెంట్ ఒకటి ఉందంట. ఏమిటది? ఇమిటేట్ చేస్తారంట మీరు. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు వాళ్ళ డైలాగ్స్ను, వాళ్ళ మేనరిజమ్స్ను ఇమిటేట్ చేసి షూటింగ్ గ్యాపుల్లో మీ ఒక పవర్ నాప్ అయిపోయింది, లేకుంటే వాకింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి, స్టిల్ యూ హ్యావ్ సమ్ టైమ్ చేస్తారు కదా. ఎవరిని బాగా బాగా ఇమిటేట్ చేస్తారు? ఆ పర్సన్ ఎవరు, ఆ క్యారెక్టర్ ఏంటి? ఈవి గారిని ఎక్కువ చేసేదని తెలియకుండా చేస్తాను. మా గురు కే బాలచంద్ర గారిని చేస్తాను. మహానుభావుడు ఎక్కడ పుట్టారో ఏమో కానీ ఇవాళ నేను లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, నాకు నడక నేర్పించారు. ట్రూ. ఆయన ఇది ఇలా గైడ్ లైన్ ఇచ్చారు, అలా ఆ దారిలోనే వెళ్తున్నాను కాబట్టి మంచిది నేర్పించారు. నాకు చెడు నేర్పించలేదు కదా. ఇలా ఉంటే మంచిగా ఉంటావని చెప్పారు కాబట్టి నేను మంచి దారిలోనే వెళ్తున్నాను. ఇష్టం ఉన్నది చెయ్యి అన్నారు, నాకు ఇష్టం ఉన్నది నేను చేస్తున్నాను. ఆయన చెప్పిన మాటల్లో నేను ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను. ఓకే. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయనలో ఉన్నది ఏంటంటే చాలా టెన్షన్గా ఉంటారు ఆయన, బాలచంద్ర గారు మామూలుగా ఉండరు. ఆయన అంత ఒక ఆర్టిస్ట్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆయనతో ఇవాళ వర్క్ చేసిన ఆర్టిస్ట్ అందరూ ఇది గర్వంగా చెప్పుకుంటాను నేను. మా వాళ్ళు బాలచంద్ర గారు ఇంట్రొడ్యూస్ చేసిన ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు హై లెవెల్లోనే ఉన్నాం, మంచి లెవెల్లో ఉన్నాం, మంచి స్టేటస్లో ఉన్నాం, వాళ్ళందరూ మంచి ఆర్టిస్ట్గా అయ్యాం. అలాగని మిగతా వాళ్ళు లేదని చెప్పలేదు నేను. పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, ఒక క్యారెక్టర్ని ఎలా ఎలివేట్ చేయాలనేది నేర్పించారు ఆయన. ఆయన ఇమిటేట్ చేసి వెనకాల చేస్తాను అనమాట. ముందు కూర్చుంటారా ఆయన? చూస్తారు భయం, చెయ్యను, ఇది చేస్తున్నాను. ప్రభు ఊరుకోవచ్చు కదా. చెప్పారా? చెప్పారు సార్, మీలాగనే చేస్తున్నా, వెనకాల చూడండి, అర్థం చూపించి చేస్తారు ఎలాగా అనేది. యాక్టింగ్ చేయవు, ఇదన్నీ కరెక్ట్గా చెయ్యి, ఇది అది మా ప్రాణం తీయడానికి ఇదన్నీ చేస్తారా? అక్కడ కెమెరా ముందు ఏం కావాలో అది చెయ్యి, నేను ఇచ్చిన క్యారెక్టర్కి ద్రోహం చేయకుండా కరెక్ట్గా ఉండవు, ఇదంతా తర్వాత పెట్టుకున్నారు. అప్పటి నుంచి మానేశారు. అలాగ ఒక 2-3 రోజులు ఒకళ్ళని గ్రహిస్తానమాట. మేనరిజమ్స్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారు, ఓకే వాళ్ళని హామ్ చేయకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తారా, ఎలాంటి మెంటాలిటీ ఉంది అని తెలుసుకున్న తర్వాత చేస్తా. అతడు షూటింగ్లో ఇలాగే చేస్తాను. త్రివిక్రమ్ని ముందు 2-3 పిక్చర్స్ చేస్తాం. ఆయన అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే సలడ్ వన్ మోర్ అంతా బాగుంది కానీ మళ్ళీ 1 more కావాలి. ఇది చెప్పిన తర్వాత మహేష్ బాబు పక్కన నేను, మహేష్, త్రిష అందరూ ఉన్నాం కదా. ఇప్పుడు ఓకే అంటారు, ఎక్సలెంట్ అంటారు, 1 more అంటారు ఆయన. అన్నాను, ఆయన గమనించారు, సుధా గారు ఇలాంటి మామూలు వాళ్ళు కాదండి మీరందరూ, మిమ్మల్ని మహేష్ బాబు ఊరుకోవచ్చు కదా, మిమ్మల్ని మీలాగనే ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడు.
ఇలా చూడటమాట. త్రివిక్రమ్ను బాగా గమనించండి, స్టేజ్లో మాట్లాడినా కూడా మైక్ ఇలా పట్టుకున్నా అంటాడు, నవ్వుతారు. ఆ తర్వాతే వాయిస్ వస్తుంది, మాట వస్తుంది. ఇది ఆయన చాలా వరకు చెప్పారు. అయ్యో మీతో నవ్వుతారు కానీ మామూలు వాళ్ళు కాదండి, ఏడిపిస్తున్నట్టు ఏడిపిస్తారు, కానీ ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయని. అలాగే విజయభాస్కర్ గారు ఆయన ఓకే చెప్పారంటే వన్ మోర్ అని మాకు ఓకే గుడ్ అన్నారంటే షార్ట్ ఓకే అండి, ఇది టేక్ ఓకే అయింది, వెళ్ళిపోదాం అంటాం మేము. సేమ్ ఇవాళ కూడా మొన్న వాళ్ళ అబ్బాయి పిక్చర్ చేసేటప్పుడు కూడా అదే జరిగింది. ఫస్ట్ డే ఆయనకి వెళ్ళగానే సార్ ఓకే గుడ్ చెప్తారా, ఓకే మాత్రం చెప్తారా సార్, ఈ లో టోన్లో మొదలు పెట్టారా, ఇంకా రాలేదు అనుకున్నానండి. ఆయన వాయిస్ ఇంతే ఉంటుంది, లో పిచ్లో ఉంటుంది, నాదేమో హై పిచ్లో ఉంటుంది. అది చాలా అమాయకంగా సార్ ఓకే చెప్తారా, ఓకే గుడ్ అని చెప్తారా సార్, అర్థమైపోయింది. ఓకే అంటే ఇంకంతే, ఓకే ఓకే గుడ్ అన్నారంటే టేక్ తీసుకోవాలి. ఇలా కొంతమంది ఉన్నారు. ఈ మొన్న ఇప్పుడు 7G రెయిన్బో కాలనీ అనుకుంటా, బృందావన్ కాలనీ రెయిన్బో కాలనీ, బృందావన్ కాలనీ, తమిళేమో రెయిన్బో కాలనీ. అది పార్ట్ 2 జరుగుతుంది. రత్నం గారు సేమ్ రవికృష్ణ, ఇప్పుడు రేపు అదే షూట్ ఉంది. అక్కడ సెల్వరాఘవన్ గారిని అలాగే ఇమిటేట్ చేశాను. అది చూశారు, సుధా గారు పర్ఫెక్ట్గా ఉండాలండి, పర్ఫార్మెన్స్లో చూపించాలండి ఇవన్నీ అనేసారు ఆయన సీరియస్గా. మర్నాడు నుంచి ఎందుకు మాట్లాడదా, సెట్లో లేదు, ఓన్లీ క్యారవన్లోనే ఆయనలాగా ఇమిటేట్ చేయడం. అక్కడ కూడా మానలేదు మీరు అంటే నేనులాగా ఉండాలి కదా, చుట్టుపక్కల ఎవరున్నారో లేదో చూసుకొని. అదంతా లేదు, మా స్టాఫ్ ఉన్నారు, లేకపోతే మా పక్కన మేనేజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కూర్చుంటారు, టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఆయన ఎక్కడో ఉంటారు, వెళ్ళి ఆయనలాగా చేయడం. అలాంటివన్నీ ఏడిపిస్తాను అన్నమాట. చంద్రమోహన్ గారిని బాగా ఏడిపించేదాన్ని, మామూలుగా ఏడిపించాను. అవునా? మొన్న భరణి గారిని ఏడిపించాను ఒక వారం ముందు. ఏంటి సార్ నా మీద కంప్లైంట్ చేశారంట, అలాంటి ఆర్టిస్ట్ని ఎందుకు పెట్టుకుంటున్నారయ్యా అని అడిగారంటాను. అమ్మా తల్లి అని పిలుస్తున్నాను. అమ్మా తల్లి మిమ్మల్ని అనగలిగి ఉంటామా అన్నారు ఆయన. మీరే అన్నారంట కదండి అన్నాను. పిక్చర్స్ వద్దు, ఆవిడ ఎందుకు పెట్టుకుంటారు, పర్ఫార్మెన్స్ రాదు, ఏం రాదు అని చెప్పారంటాను. తల్లి లేనిపోని మీరు చెప్పకు, నేనే చెప్పలేదు, నువ్వు చెప్పానని మీరు చెప్తున్నారు, ఎవరు నమ్ముతారు అని. మీరు చెప్పారంట కదండి అని వాదించాను. ఇది ఎక్కడో తీసుకెళ్తుంది, మీరు ఫోన్ పెట్టండి, నాకు పని మీద ఉన్నాను అన్నది. సరేనా, అలాంటివి చేస్తాను అన్నమాట. అలాంటి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అంతే. సో అందరూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాటిని, చాలా 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 జోవియల్గా అట్మాస్ఫియర్లో మీరు ఉన్నారు అనుకుంటా. ఐదర్ ఇట్ మే బి ఎమోషన్ కావచ్చు, ఒక హృదయాన్ని పిండేసే సంఘటన కావచ్చు, జాలీ మూమెంట్ కావచ్చు, ఏదైనా కానీ యూ విల్ మేక్ దట్ అట్మాస్ఫియర్ హ్యాపీ ఉండాలి. నారాయణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అది ఒక చిలక రాదు ఉంటే అది హ్యాపీగా ఉంది ఆ లొకేషన్లో. చాలామంది ఎప్పుడు అంటూ ఉంటారు, ఇప్పుడు ఈ మధ్య వెంకటరామయ్య గారు తాలూకానే ఒక పిక్చర్ చేస్తున్నాను, నేను మురళి గారు చేస్తున్నాం అన్నమాట. అదే సంక్రాంతికి వస్తాం, అదే ఆ పిక్చర్ అవన్నీ చేశారు కదా ఫాదర్ క్యారెక్టర్. ఆ మురళి గారు నేను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. మనం ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి అమ్మాయి దివిజ హీరోయిన్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అందులో చేస్తుంటే కొంతసేపటికల్లా ఎమోషన్ సీన్స్ అయిన తర్వాత మామూలుగా మొదలు పెడతాను. ఎవరిని పడితే కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళని ఏడిపించడం, వాళ్ళు స్టాండ్ తీసి లోపల పెట్టేసి కార్లో పెట్టేసి లైట్ మ్యాన్స్ని ఏడిపించడం, ఇలాంటివి చేస్తే అమ్మాయి వాళ్ళు ఉన్నారు అన్ని జాగ్రత్తగా పెట్టండి రా, ముందే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంకా అక్కడ ఏడుస్తూ వస్తున్నారు, మిమ్మల్ని చూస్తే ఏడిపోతుంది మాకు, ఇలాంటివి కూడా పనులు చేస్తున్నారు ఏంటమ్మా అంటే, అది వేరే ఇది వేరే. షూటింగ్ స్పాటు మీరు పక్కన ఉన్నారు అంటే చాలా జాలీగా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. అందులో ఒక స్పెల్లింగే రాంగ్ మారింది అంతే. ఇది REEL, అది REAL అంతే, మధ్యలో EA అంతే, తేడా లేదు. బట్ రెండు చోట్ల ఉండేది మనమే కాబట్టి మళ్ళీ మన స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టుకోవద్దు, దాన్ని ఎక్కడున్నా అలాగే కంటిన్యూ చేయాలి. ఇంత హ్యాపీగా ఇంత జోవియల్గా కనిపిస్తున్నటువంటి సుధమ్మ గారు ఇంటర్వ్యూలు
ఇవ్వడానికి హెసిటేట్ చేస్తున్నారు. చాలా కాలం పట్టింది, మాకు కూడా 1 year పట్టింది. యాక్చువల్గా ఏం జరుగుతోంది, ఎందుకని మీరు ఇలా ఆ కెమెరా అంటే ఓకే, ఆ తర్వాత అక్కడ ఏడుస్తారు, ఏమైనా చేస్తారు, పక్కకు వచ్చి నవ్వుతూ ఉంటారు, అందరినీ నవ్విస్తుంటారు. ఈ కెమెరా అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? అది పెద్ద కెమెరా, ఇది చిన్న కెమెరా, అంతే వ్యత్యాసం. చిన్న కెమెరాని భయపెడతా మిమ్మల్ని? అలాగేం కదా, జోక్స్ అది, జస్ట్ కిడ్డింగ్ అంతే. అలాగేం కదమ్మా, కొని తప్పుగా అనుకోవద్దు. కొంతమంది ఏంటంటే లేనిపోని క్రియేట్ చేస్తున్నారు. కొన్ని విషయాల్లో అవాయిడ్ చేయాల్సింది వస్తుంది, కావాలని చెయ్యట్లేదు. అంటే ఒకటి టైం దొరక్క, మన ప్రాబ్లమ్స్ని బట్టి, మన వర్క్ని బట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకి స్పెండ్ చేయడానికి మళ్ళీ రిపీట్ అవుతుంది ఇది కదా. తెలిసిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ మళ్ళీ, ఇప్పుడు ఒకరోజు పెసరట్టు తింటాం, మరునాడు ఉప్మా తింటాం, మరునాడు ఇడ్లీ తింటాం. ఒకే పెసరట్టు 2 రోజులు తినొచ్చు, 3 రోజులు తినొచ్చు. తిరిగి తిరిగి అదే చెప్పగలిగితే ఇంకేముంటుంది? ఏముండదు కదా. అదొకటి. మెయిన్ రీజన్ ఏంటంటే, తప్పుగా అనుకోవద్దు, ఐఎమ్ సో సారీ టు టెల్ యూ, లేనిపోని కాంట్రవర్షియల్ వస్తుంది. ఇందాక మన సోషల్ మీడియాలో వచ్చిన ఇదే 2 days ముందు నాకు ఒక విషయంలో ఒక స్టిల్ కెమెరామెన్, మాకు తెలిసిన మా పీరియడ్లో ఉన్న స్టిల్ కెమెరామెన్ ఎవరో ఫేస్బుక్లో రాశారట. తప్పు వాళ్ళదా నాదా తెలియదు. మామూలుగా ఉన్న లైఫ్లో ఉన్నది కొన్ని విషయాలు చెప్పాం. ఒక 10% అందులో నిజం ఉంటుంది, 90% ఫేక్ ఉంది. మీరు రాసేది ఫేక్ రాశారు, ఫేక్ చెప్పారు మీ గురించి, నా గురించి. సుధా అడుక్కు తింటుంది, ఆస్తిపాస్తులు పోగొట్టుకుంది, ఇప్పుడు పరిస్థితి చాలా వస్ట్గా ఉందని. దారుణమైన పరిస్థితుల్లో సుధమ్మ, అంతేనా? అవును, నేను పోగొట్టుకుంటే పెయిన్ ఎవరికి? మీకే కదా, నాకే కదా. నువ్వేమైనా పడుతున్నావా? తప్పగా అనుకోవద్దు. ఇది ఇస్ నాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ కాంట్రవర్షియల్. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఓపెన్ అప్ అవ్వాలి, ఇది సీరియస్గా వెళ్ళిపోవాలి. నిజమే. నేను అడుక్కు తింటే నీ దగ్గరకు వచ్చి అడుక్కున్నానా? ఇంకా చెప్పాలంటే ఫేస్బుక్లో రాసేవాడివి నువ్వు, నా పేరు వాడుకుని నువ్వు అడుక్కున్నావు. నేను రిప్లై ఇలాగే ఇచ్చాను, ఇది సుధా, ఇదంతా రాకూడదని నేను అవాయిడ్ చేస్తున్నాను. అరే నువ్వు నా పేరు మీద చెప్పుకొని సుధా అడుక్కు తింటుందని, పరిస్థితి బాగాలేదని నా పేరు చెప్పి నువ్వు రాసుకున్నావు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ అబౌట్ సుధా, వై డోంట్ యు రైట్ సంథింగ్? ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి, మంచి టాలెంటెడ్ కిడ్స్ ఎంతమంది బయటకు వస్తున్నారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఎంతంత అచీవ్ చేస్తున్నారు. అది రాయండి, ఐ అప్రిషియేట్. నేను తిట్టను, ఈ విషయం వల్లనే బయటకు రావట్లేదు. కాకపోతే అవన్నీ రాస్తే పెద్దగా జనాల్లోకి రీచ్ అవ్వరు. ఒకవేళ ఇలాంటి ఒక పర్సనాలిటీ గురించో ఎవరి గురించి, అందులోనూ ఎస్పెషల్లీ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టో లేకుంటే హీరోయిన్లో వీళ్ళ గురించి రాస్తే బోల్డ్ అంత రీచ్ వస్తుంది. అది ఉంది కదా మైండ్ సెట్. అవును, ఇప్పుడు మీకోసం నేను రాయడానికి నువ్వెవరు? ఇన్స్టెడ్ ఆఫ్ సుధా గురించి నువ్వు రాసుకున్న బదులు XY నేము, మీ పేరు, నేను ఇలా ఉన్నాను, మా ఇంట్లో ఇలా జరిగింది రాయండి. రాయరు కదా, పెయిన్ వస్తుంది కదా. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానమ్మా. ఇంత మాట వచ్చింది కాబట్టి ఇది సీరియస్నెస్గా వస్తుంది. ఇవన్నీ ఇప్పటిదాకా నాకు జోక్ చెప్పింది సుధాని చూసారు, ఇప్పుడు సీరియస్గా ఉన్న సుధాని చూస్తారు. ఒక చిన్న ఇన్సిడెంట్, తమిళ్లో రోమియో అని విజయ్ ఆంటనీ గారు పిక్చర్ చేస్తున్నాం. వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. నైట్ 2 o'clock వరకు షూటింగ్ చేస్తున్నాం. 1 o'clock ఆయనకు ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయారు. మాల్లో షూటింగ్ చేస్తున్నాం మేము. 4 o'clock వరకు షూట్ ఉంది మాకు. 1 o'clock ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుందని. అరే మా ఇంట్లో మేము ఒకళ్ళని పోగొట్టుకుని, నాకు ప్రేమగా ఉన్న నా కూతురునే, నా కొడుకునో, మా అమ్మనో, నా నాన్ననో, నా బ్రదర్నో, ఎవరినో పోగొట్టుకుని నేను పెయిన్లో అనుభవిస్తున్నాను. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు రాస్తున్నావు. ఏమని రాస్తున్నారు? అమ్మాయి ఎవరితోనో లవ్లో ఉందా? కూతురు 16 years అమ్మాయిని పోగొట్టుకుని తల్లి ఎంత బాధపడుతుంటుంది, ఆ ఫాదర్కి ఎంత పెయిన్ ఉంటుంది. మీ ఇంట్లో జరిగితే ఊరుకుంటారా? తప్పు కదా అది. బయటకు వచ్చి నేను ఫస్ట్ షూట్కి అవ్వగానే 2 o'clock ప్యాకప్ అయిపోయింది, చెప్పాము, ఇంటికి వెళ్ళాము.
9 o'clock నేను వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేస్తున్నాను, నిజమ్మా ఇలాగ అయ్యింది, ఎందుకు చేసుకుందో తెలియదమ్మా. అప్పటి వరకు ఆ ముందు షెడ్యూల్ మాకు కుట్రాలం తెన్గాసిలో షూటింగ్ చేస్తే పిల్లల్ని తీసుకొచ్చారు, హాలిడేస్ అని ఒక 3 days ఉన్నారు. అలాంటి చూసుకోవాలంటే పిల్లల్ని చూసుకోవాలంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలమ్మా. పిల్లల్ని అంత ధైర్యంగా పెంచుతారు ఆయన. అన్ని మోటివేట్ చేసి పెంచే మనిషి విజయ్ ఆంటనీ గారు. ఈ మ్యాటర్ వచ్చింది కాబట్టి నేను బయట పెడుతున్నాను. అయిపోయింది అదన్నీ. అంత పిల్లని చూసిన తర్వాత, అంత ఫ్యామిలీని చూసిన తర్వాత, ఒక ఫాదర్ మదర్ కిడ్స్ని అంత అలాగ పెంచాలి, అలాగ ప్రేమ చూపించాలని నేను నేర్చుకున్నాను. అలాంటి మనిషి గురించి మీరు ఏరా అక్కడ అంత స్పేస్ లేకుండా వాళ్ళు పెయిన్ అనుభవిస్తున్నప్పుడు, ఇది ఇలా వెళ్ళిపోయి ఉంటుంది, ఎవరితోనో లవ్ పడి ఉంటుంది, లవ్ చేసి ఉంటుంది, వాడు మోసం చేసి ఉంటాడు, ఇది ఏమైందో, అది అయిందో, ఇది అయిందో, ఎక్స్ అయిందో, వై అయిందో, ఎందుకు మీకు ఇదే పెయిన్ మీ ఇంట్లో జరిగి ఉంటే మీరు రాస్తారా? నేను మీడియా ముందు వచ్చాను, దయచేసి అలా రాయకండి. అది ఏదైనా యూట్యూబర్ అవ్వనండి, ఫేస్బుక్ అవ్వనండి, దేనైనా సోషల్ మీడియాలో దయచేసి రాయకండి. అంతకి కావాలంటే మీరే మీ ఇంట్లో ఎవరైనా బతుకున్నప్పుడు పోయారు అని రాసుకోండి, తృప్తి పడండి అన్నాను. నాకు కోపం బయట కలపవచ్చు. పక్కన మా ఫైట్ మాస్టర్ జాకువార్ తంగం అని ఉండే, వద్దు సుధా, కరెక్ట్గా చెప్తున్నారు కానీ దిస్ ఇస్ నాట్ అ టైమ్ టు టెల్. కాదు మాస్టర్, ఈ టైంలోనే చెప్పాలి. అప్పుడు నేను నించున్నాను నా కారు కోసం. అప్పుడు అమ్మాయి రాలేదు, హాస్పిటల్ నుంచి తీసుకురాలా, పోస్ట్ మార్టం చేస్తున్నారని వెయిట్ చేసాం. మార్నింగ్ 10 o'clock వెళ్ళాము, 8:30 9కి వెళ్ళాను, 10-10:30 వరకు వెయిట్ చేశాను, తీసుకురాలేదు. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తామని నేను చెప్పేసి వెళ్ళిపోయి వస్తే, నేను కారు కోసం వెయిట్ చేస్తుంటే ఎవరో యూట్యూబర్ అంట ఇలాగ లో ఫ్రేమ్ నుంచి ఫేస్ తీసేసి మరునాడు యూట్యూబ్లో వస్తుంది. ఎందుకు రాస్తావు? ఇన్స్టెడ్ ఆఫ్ నీ ఇంట్లో ఈ పెయిన్ అనుభవించింది ఇలా అయ్యిందని నువ్వు రాస్తావా? రాయ్, నేను చూసి సంతోషపడతా. ఎందుకంటే వాళ్ళ పెయిన్ నువ్వు రాసావు, నీ పెయిన్ నాకు సంతోషం ఉంటుంది. ఒకళ్ళ పెయిన్ ఇంకో వాళ్ళు మనం షేర్ చేసుకోవాలి, కానీ వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. వాళ్ళ పెయిన్కి మనం కన్సోల్ చేయాలి. అమ్మ మేమున్నాం, ధైర్యంగా ఉండండి, ఏమవ్వదు. అరే అది తిరిగి రాని శోకం, అది తిరిగి రాదేది, మళ్ళీ దొరకదు. ఒక 16 years ఎంత ప్రేమగా ఆ పిల్లని పెంచుంటారు. తల్లికి తెలుసు, తండ్రికి తెలియకుండా ఉండుండొచ్చమ్మా. తల్లి ఎంత బాధపడుతుంటుంది. మీరు ఏమేమన్నా రాస్తే ఆవిడ చూసేటప్పుడు ఎంత బాధపడుతుంది. మీ ఇంట్లో మీ అమ్మకి అలాగే ఉంటుంది కదా. అందుకే సోషల్ మీడియా అంటే నాకు కొంచెం 0.5 వెనకెళ్తాను. ఫేక్ నా గురించే రాస్తున్నారు. మంచిగా బతుకున్న వాళ్ళని చచ్చిపోయామని రాశారు. కానీ మీరు అనుకుంటున్నారు, మీరంటే మిమ్మల్ని కాదు, ఐమ్ టాకింగ్ అబౌట్ ద పర్సన్ హూస్ రైటింగ్. వాళ్ళు అనుకుంటున్నారు మేము రాసాము చూస్తారని. కాదు, మాకున్న దృష్టిని మీరు తీసేస్తున్నారు. మాకు మీరు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు, ఇవ్వండి అంట. నేను పాజిటివ్గా ఉంటే ఓకే అమ్మ. అందులో మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఇష్యూస్ వీటన్నిటి గురించి రాయడం అనేది ఒక రకంగా ఇంతకుముందు చెప్పినట్టు అదేదో టీఆర్పీ, మాకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, రెవెన్యూ వస్తుంది, ఇవన్నీ అనుకోవడం ఉంది చూడండి. అది ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది అనేది. అమ్మ ఇందాక నేను చెప్పినట్టు కవిత గారు, రీల్స్ చేస్తున్నారు. ఒక సాంగ్ గురించి మీరు రీల్స్ చేస్తున్నారంటే ఆ సాంగే నేను చూస్తాను కదా. నువ్వు చేసింది నేను ఎందుకు చూడాలి? నా టైం ఎందుకు వేస్ట్ చేయాలి? అదే చూసి సంతోషపడతాను కదా. అది మీరు చేసిన దానికంటే అది అందంగా ఉంది కదా. కాకపోతే ఇప్పుడున్నటువంటి ట్రెండ్, ఈ జనరేషన్ అంతా సోషల్ మీడియానే నిజమైనటువంటి ప్రపంచం అనుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అండ్ కంపారిజన్స్ కూడా చాలా పెరిగిపోయాయి కదా. ఎన్నాళ్ళు ఉంటుంది అది? టెలిఫోన్ ఉంది, టెలిఫోన్ లేదు, టెలిఫోన్ వచ్చింది, పేజర్ వచ్చింది, పేజర్ పోయింది, చిన్న ఫోన్ వచ్చింది, నంబర్ ఫోన్స్ వచ్చింది, నంబర్ పోయింది, స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఆ టెలిఫోన్ అనేది ఎక్కడో వెళ్ళిపోయింది కదా. అది అలాగే ఇది కూడా వెళ్ళిపోతుంది, ఉండదు. కాకపోతే అప్పటిదాకా ఇలాంటి కష్ట నష్టాలు ఇవన్నిటిని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిందే. అన్నీ ఫేస్ చేయాలి. టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్, టేక్ ఇట్ యాజ్ అ లెసన్. నేను మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఐ డోంట్ వాంట్ టు డిగ్ ద పాస్ట్, నేను దానికి వెళ్ళాను. కాకపోతే బోల్డ్ అని ఇవన్నీ జరిగిన తర్వాత వాటన్నిటి నుంచి సుధమ్మ బయటపడ్డారు. చాలా కాన్ఫిడెంట్గా, నేను బోల్డ్ అన్నాను, నేను మళ్ళీ చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సెల్ఫ్ గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు.
సైకలాజికల్గా ఎఫెక్ట్ పడకుండా మీ మీద మీరు ఫోకస్ పెట్టుకొని వెళ్తున్నారు. ఒక ట్రామా ఎదురైంది, ఏడ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు, మనతో ఎవరున్నారో లేని పరిస్థితులు ఉంటాయి. దాని నుంచి బయటికి రావడం అనేది నాట్ దట్ ఈజీ టాస్క్ కానే కాదు, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎలా బయటపడతారు మీరు? అదే ఇందాక నేను చెప్పినట్టు ఐ లవ్ మై సెల్ఫ్. నా వల్ల అవుతుందని నేను అనుకుంటాను. నేను ఫెడప్ అయ్యానంటే, వెక్స్ అయి కూర్చున్నానంటే చెయ్యలేను అని నెగటివ్గా ఆలోచించానంటే చేయలేను. వచ్చింది, ఫేస్ చేద్దాం. అవి బేసికలీ ఏంటంటే, ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం నుంచి ఎలాగా అని సొల్యూషన్ ఆలోచిస్తాను, ఎందుకు వచ్చిందే అన్నది ఆలోచించను. బేసికలీ నా క్యారెక్టర్ అంతే. ఒక క్యారెక్టర్ ఇచ్చారంటే ఈ క్యారెక్టర్ ఎలాగ ఉంటుంది అని గ్రాఫ్ చేసుకుంటాను నేను. ఆ తర్వాత క్యారెక్టర్ చేస్తాను. అలాన్నప్పుడు లైఫ్లో కూడా అంతే. వచ్చింది, జరిగింది, పెయిన్ అనుభవించిపోయేది నేను, అనుభవించి చూద్దాం. అది కూడా లెసన్. అంటే ఒక లెసన్ దొరికింది నాకు, ఒక ఎక్స్పీరియన్స్ దొరికింది, దాటి బయటకు వస్తాం. గుంట ఉంది, దాటి అవతలకి వెళ్ళాలి. ఒక్క అడుగు ముందుకు వేస్తే నేను వెళ్ళిపోతాను అవతలకి, దాటేస్తాను. అయ్యో గుంట ఉందని నేను ఎందుకు కింద చూస్తా, దాటగలుగుతానని వెళ్ళిపోయాను. అక్కడ మంచిగా ఉంది, గుంట నా వెనకాల ఉంది, వెళ్ళిపోయింది. అలా ఆలోచించి నేనే నాలో క్వశ్చన్ నేనే, ఆన్సర్ నేనే, సమాధానం నేనే చేసుకుని కంట్రోల్ చేసుకుని బయటపడ్డా. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మా కాలం, మా మదర్ కాలం, వాళ్ళ కాలంలో చెప్తే ఒక సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు యాజ్ పర్ మై నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్స్ వరకు సుధా గారికి అయిపోయిందిరా, అయిపోయింది. ఆవిడ ఇంకా ఇప్పుడు ఫేస్బుక్లో రాసిన వాళ్ళలాగానే కదా. వాడు నేను ధైర్యంగా బయటకు వచ్చి చెప్పానంటే వాళ్ళు ఇంకా రాయలేరు కదా. ఓ ఈవిడ బాగానే ఉంది, మన అనవసరంగా రాశారు వీళ్ళు, 10 మంది చదువు ఉంటారు, అట్లీస్ట్ 5గురు చదువుతారు కదా, బాగానే ఉంది ఆవిడ, వీడికేం పోయేగాలం ఇలా రాశాడు కాకుండా ప్రతిసారి నేను బాగున్నాను అని చెప్పుకోవడం అనేది కూడా ఒక రకంగా అవసరమా అనిపిస్తుంది కదా. నేను బాగానే ఉన్నప్పుడు నాకు తెలుసు, నేను ఎందుకు మీకు చెప్పాలి బాగున్నానని. అవును కదా. యూఆర్ నాట్ గోయింగ్ టు పే మనీ ఫర్ మీ, యూఆర్ నాట్ గోయింగ్ టు సేవ్ మీ. నా లైఫ్ అంతా నేనే తినాలి, నేనే కష్టపడాలి, నేనే చేసుకోవాలన్నప్పుడు మీరెందుకు? సో ట్రూ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫీడ్ యూ, యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫీడ్ మీ. బట్ ఒకటి లింక్ ఉంటుంది, లేనిపోయింది ఎందుకు మనం కష్టపడాలి? ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్, ఇన్ని మదర్ క్యారెక్టర్స్ చేశారు, ఎప్పుడైనా కాంపిటీషన్ ఫీల్ అయ్యారా? ఇప్పుడు వస్తున్న జనరేషన్ అంటే మీరు చాలా యంగ్ ఏజ్లోనే అమ్మ అయిపోయారు, అమ్మని చేసేసారు అందరూ, బోల్డంతమంది కనిపించారు. సుకన్య కావచ్చు, శరణ్య కావచ్చు, ప్రగతి, పవిత్ర, లోకేష్, ఇలాంటి వాళ్ళందరూ, సురేఖ వాణి, వీళ్ళందరూ మదర్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళే. అందరూ అలా కొన్ని రోజులు కనిపించారు, మళ్ళీ కొన్ని రోజులు కనిపించలేదు, ఎదురు చూస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇంతమంది కనిపిస్తున్నారు, అందరూ మదర్ క్యారెక్టర్స్, అందరూ మళ్ళీ చాలా చాలా గ్లామరస్గా ఉంటారు. మీ కళ్ళకి వాళ్ళు గ్లామర్గా కనిపిస్తున్నారు అంతే, నాకు గ్లామర్గా లేదు. ఒక సురేఖ వాణి, ఒక హేమ, ఒక ప్రగతి, వాళ్ళు అంతే. సుధాకుండా రికార్డు లేదు కదమ్మా. సుధా 43 years ఇంకా స్టెబిలిటీ కరెక్ట్గా ఉన్నాను. సుధా రికార్డులో ఎన్ని పిక్చర్లు చేశాను, ఎన్ని హిట్ పిక్చర్లు చేశాను, ఎంత పెద్ద పెద్ద హీరోస్తో చేశాను, పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒక మించిపోతే ఒక 10 పిక్చర్లు చెప్పుకుంటున్నారు, నేను 1000 పిక్చర్లు చేయగలిగాను. చాలా ఎత్తుకుని చెప్తా. 4-5 లాంగ్వేజ్ చేశాను. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? వాళ్ళు కూడా బతకాలి కదా, నేను స్పేస్ ఇస్తే కదా వాళ్ళు వచ్చేది. అందుకే సరే, అది కూడా పాజిటివ్గా ఓకేలే, స్పేస్ ఇచ్చాం, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఉన్నారు కదా లోకల్లో, బతకాలి కదా. నేనే 10 రూపాయలు తినాలి, నేనే కడుపు నిండా తినాలి, నేనే బిర్యానీ తినాలంటే ఎలా? వాళ్ళకు కూడా ఉండాలి కదా. అందుకే మీరు పులిహోర తింటే వాళ్ళకి నాకు ఇష్టమైన పులిహోర నేను తింటే, మీకు ఇష్టమైన బిర్యానీ మీరు తినండి. ఇంతమంది హీరోలకి అమ్మగా చేశారు, మహేష్ బాబు చేశారు, ఎన్టీఆర్ చేశారు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వాట్ నాట్, ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోలు ఈ జనరేషన్ అందరికీ చేశారు. ఎప్పుడైనా అరే అనిపించిందా? నాకు అదే మళ్ళీ అరిగిపోయిన రికార్డ్ లాగా, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై ప్రొఫెషన్.
ఒక చిన్న విషయం చేసినా కూడా మంచి దాని మీద అంత లవ్తో చేస్తాను, అంత ప్రేమించి చేస్తాను అన్నమాట. ఇష్టంగా చేస్తాను. అందువల్ల అది నెగటివ్గా రానివ్వను కదా. అది ఎంత అందంగా ఉంది కదా అనుకుంటాను. అయ్యో నువ్వు చేయగలుగుతావు సుధా, అద్దంలో నేనే చూసి నేను అప్రిషియేట్ చేసుకుంటాను. ఇందాక మీరు గమనించుంటే తెలుస్తుంది, వెరీ బిగినింగ్ మీరు అందంగా ఉన్నారు అనగానే తీసుకున్నారు. అర్థమైందా? అలాంటి మనిషి నేను. అందుకే ఏది నాకు పెద్దగా అనిపించదు. టేక్ ఇట్ ఈజీ పాలసీ. కూల్గా ఉంటాను, టెన్షన్ తీసుకోను, చల్తా అలాగే. అప్పుడు అన్ని సూపర్ హిట్ మూవీస్లో మీరు యాక్ట్ చేశారు, సూపర్ కలెక్షన్స్ ఇవన్నీ వచ్చాయి. బట్ ఇప్పుడు ఏంటంటే బ్లాక్ బస్టర్, పాన్ ఇండియా, పాన్ వరల్డ్, ఆస్కార్ రేంజ్కి వెళ్ళినటువంటి ఇవన్నీ సినిమాలు చూసినప్పుడు అలాంటి సినిమాలో నాకు క్యారెక్టర్ ఉంటే బాగుండేదే, ఈ సినిమాలో నేను అమ్మనయ్య ఉంటే బాగుండేదే, మిస్ చేసుకున్నానా, అరే ఉంటే క్రియేట్ చేసి ఉంటే బాగుండేది, అలా ఏమన్నా అనిపించింది? ఇప్పుడు అనిపించట్లేదు, లేదా 100% అనిపించట్లేదు. మనం చేస్తాం కదా. పాత వాళ్ళని చూసేటప్పుడు కనిపిస్తుంది, ఒక జయసుధ గారిని చూసేటప్పుడు కనిపిస్తుంది, జయప్రద గారిని చూస్తే అనిపిస్తుంది, ఓకే, సావిత్రి గారిని చూసేటప్పుడు అనిపిస్తుంది, సుచేత గారిని చూసేటప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు అసలు లేదు, 200% కూడా అనిపించదు. 100% కాదు, 200% చెప్తాను. ఐమ్ నాట్. నాకు ఇంతకంటే మంచి క్యారెక్టర్స్ నేను చేశాను. ఆమె చెప్పుకోవచ్చు, మన్మధుడు చెప్పుకోవచ్చు, నువ్వు లేక నేను అలాంటి క్యారెక్టర్ నేను చేసిన తర్వాత గ్యాంగ్ లీడర్ చేశాను. అలాంటప్పుడు నేను ఎందుకు ఇప్పుడు ఉన్నది నేను కంపేర్ చేసుకోవడం? వీళ్ళెవరు నాకు పోటీ కూడా కాదు. వాళ్ళ ఏజ్, వాళ్ళ క్యారెక్టర్ ఇప్పుడు ఉన్నది అంతే. సుధా ఫుల్